ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. అనుదిన వాగ్దానం వస్తున్న మన యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వాగ్దానాన్ని అనేక మందికి పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను స్థిరపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడి నుంచి ఏ పరిస్థితుల్లో ఈ వాగ్దానాన్ని వింటున్నారో మీ తండ్రి మీతో గొప్పగా ఒక మంచి వాగ్దానాన్ని ఇస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, త్రోవలో నిన్ను కాపాడి, ఏదైతే ప్రతిరోజు ఈ జీవిత ప్రయాణము నీవు చేస్తూ ఉన్నావో, ఒక విధమైన ఒక గొప్ప విజయాన్ని సాధించాలని, ఒకటి పొందుకోవాలని అనేక రకాల ప్రయాణాల్లో నీవు ఉన్నావో, నీ జీవిత ప్రయాణం అనే ఆ త్రోవలో నిన్ను కాపాడుతానని ప్రభువు గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రతిరోజు మనం అనుకుంటాం కదా, ఎవరన్నా మాకు మంచి చేస్తే బాగున్ను, ఎవరన్నా మాకు తోడుగా వస్తే బాగున్ను, ఎవరన్నా మాకు సపోర్ట్గా నిలిస్తే బాగుందని ప్రతి మనిషి ఆశపడతాడు. అయితే ఈరోజు మనం ఎంత అదృష్టవంతులు అంటే, దేవుడు మన త్రోవలో తోడుగా ఉంటానని ఆయన మాటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకెందుకండి భయం? మనం ఉదయం లేస్తే ఎవరేమంటారో, ఎవరి చేత మాట అనిపించుకోవాల్సి వస్తుందో, మనం మాట్లాడగలమా లేదా, మనం సాధించగలమా లేదా, మనం పొందుకోగలమా లేదా అని అనేకమైన ఇబ్బందికరమైన ఆలోచనల మధ్య నేటి దినాలు గడుస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు ఒక క్రైస్తవురాలుగా ఈ వాగ్దానాన్ని వింటున్నావు కదా, నువ్వు ఎంత మాత్రము కూడా భయపడక్కర్లేదు. చాలామంది అనుకుంటారు, యేసయ్య అంటే ఆయనను నమ్ముకున్న వారినే, ఆయనను వెంబడించే వారినే దీవిస్తారేమో అని అనుకుంటారు. కానీ ఎంత మాత్రం కాదండి. ఈ ప్రపంచంలో ఆయనను ఎరిగిన ప్రతి బిడ్డని కూడా ఆయన దీవిస్తారండి. ఒక మాట ఉంటుంది, ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఆయన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి నువ్వు దేవుని మాత్రం వింటూ ఉన్నావో, ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయనను తృణీకరించినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయనను వద్దనుకున్నా ఆయన నువ్వు కావాలని నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీ త్రోవలో నీకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, అక్కడ ఉంది, నేను స్థిరపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను ముందుగా పంపుతాను అంటున్నాడు ఆయన. ఆయన ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల. ఒక ఉన్నతమైన స్థానానికి నువ్వు చేరుకోవాలని, ఒక విజయాన్ని నువ్వు సాధించాలని, ఒక సంతోషాన్ని నువ్వు చవి చూడాలని దేవుడే ఆయన ఆల్రెడీ ఒక ప్రణాళిక స్థిరపరిచాడు. ఆయన దూతను ఆయన పంపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు దేవదూత వచ్చి మాట్లాడినట్టుగా మనం చూసాం. ఈరోజు నీ దగ్గర కూడా ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రూపంలో ఒక సహాయాన్ని పంపిస్తాడు, ఒక దూతను పంపిస్తాడు. ఎప్పుడు జరుగుద్ది ఈ మాట, ఎప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతుందంటే ఒకే ఒక మాట అండి, దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి. దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి మనం ప్రయాసపడాలి. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఇష్టపడతావో, ఆయన మాటను అంగీకరిస్తావో, ఖచ్చితంగా దేవుని కృప నీ మీద విస్తారంగా కుమ్మరింపబడుతుంది. ఆయన ఒక ప్రణాళిక నీ పట్ల ఉంది, మర్చిపోవద్దు. ఆయనే సహాయాన్ని పంపిస్తాడు, అది మర్చిపోవద్దు. నువ్వు చెయ్యాల్సిందల్లా యథార్థంగా బ్రతుకుతూ, నీతిగా బ్రతుకుతూ, నీకున్న దాంట్లో దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు వెళ్ళు. సమస్తము దేవుడు చూసుకుంటారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.